25వ వచనము, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నేనే నీ పాపాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ గతాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నేను తుడిచేస్తానంటున్నాను కదా. నేను మొత్తాన్ని కంప్లీట్గా కడిగివేసి ఫ్రెష్గా నువ్వు స్టార్ట్ చేయడానికి నేను కడిగి వేస్తాను నీ పాపాలన్నిటినీ. నువ్వు మొదలుపెట్టు, నీ ఆత్మీయ జీవితాన్ని ఫ్రెష్గా మొదలుపెట్టు. ఎక్కడ పడిపోయావు అక్కడ లేడానికి ప్రయత్నం చేయి. నువ్వు నీతిమంతునివైతే, నా యందు విశ్వాసం ఒకవేళ నీకు ఉన్నట్లయితే, నన్ను నమ్ముకున్నట్లయితే, నువ్వు నీ గురిని చేరుకోవాలని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే మొదటగా నువ్వు మొదలుపెట్టు, స్టార్ట్ చేయి. నేను పాతవన్నీ మర్చిపోతున్నాను, దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, నిన్ను వెనక్కి లాగడం తప్ప. ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగివేస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. గతాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు వెళ్ళు, నీకు సక్సెస్ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఆలోచన చేస్తావా అలాగే, నువ్వు నీతిమంతుడనో లేకపోతే ఇంకొకటి ఆలోచించా, నాతో కలిసి వాదించు, చూద్దాం నువ్వు ఎంతవరకు నీతిమంతుడో, లేకపోతే ఎక్కడ నువ్వు పడిపోయావు, ఏ పరిస్థితి ఉందో, నువ్వేమన్నా వాటిని సరి చేయగలవా? నీ వ్యాజ్యాన్ని నాకు ఒకసారి వినిపించి ఏమన్నా చేయగలవేమో. నేను జ్ఞాపకం చేసుకోవట్లే. ఒకవేళ నువ్వు తప్పులను నేను ఎత్తిపడితే నువ్వు మిగులుతావా? నీ పరిస్థితి ఏంటి? నువ్వు పాపాలు చేయలేదా? నువ్వు తప్పులు చేయలేదా? నేను జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాను కదా. నేను జ్ఞాపకం చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తప్పులు చేయడము సహజమే, కానీ ఒప్పుకున్నవాడే నీతిమంతుడిగా తీర్చబడతాడు. సరి చేసుకున్నవాడే తన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలడు.